ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇంకా ఈరోజు రెసిపీ ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. సో ఇంకా నేను ఆల్రెడీ ఇట్లా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి జీడిపప్పు అనమాట, ఇవి కూడా కర్రీలోకి. సో ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ పాల మీగడ ఈరోజు మార్నింగ్ది తీసేసి బయట పెట్టేసుకున్నాను, ఇంకా ఆల్రెడీ కర్రీలోకి యూజ్ అవుతుందని. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఆనియన్స్, టమాటో అయితే ఒక 3 టమాటో తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అయితే కొంచెం అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మనకు కొంచెం తొందరగా అనేది ప్యూరీ అనేది బాగుంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే ఆల్రెడీ అన్నం అయితే చేశాను. సో దీనిలోకి బిర్యానీ అయితే బాగుంటుంది, కానీ ఇంకా మా వారైతే వైట్ రైస్ చేయమన్నారు. సో ఇంకా ఇక్కడైతే ఇంకా పెరుగు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా మజ్జిగ చేయాలి. ఇప్పుడు అన్నం అయితే అయింది కాబట్టి ఓన్లీ కర్రీ ప్రాసెస్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ టమాటోలు అయితే చల్లారిన తర్వాత టమాటో ప్యూరీ అయితే చేసేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ అంతా వేసుకొని కొంచెం హోల్ గరం మసాలా జస్ట్ లైట్గా అండి, నేను ఎక్కువ స్పైసీగా అయితే చేయను అనమాట ఏ కర్రీస్ అయినా కానీ. సో స్మాల్గా కొంచెం అయితే తీసేసుకున్నాను హోల్ గరం మసాలా. సో అయితే ఇంకా నూనెలో అయితే వేయించేసుకున్నాను. సో వీనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా తక్కువనే చేశాను కాబట్టి బ్లాగు. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను, కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇందులోనే మంచిగా కొంచెం ఒక జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. నేనైతే ఇదైతే ఫ్రెష్ వరకు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మంచిగా ఇది కూడా కొంచెం జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో ప్యూరీ అయితే వేసేసుకోవాలి. సో టమాటో ప్యూరీ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇందులోనే నేను జీడిపప్పులు కూడా వేసేసుకొని, నానబెట్టిన జీడిపప్పులు కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. అంతే, చాలా బాగుంటుంది అసలు. అయితే నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సూపర్ టేస్టీగా అయింది. బట్ ఇంకా వైట్ రైస్లో కాకుండా బిర్యానీలోకి కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది అసలు. అసలు బిర్యానీలోకి అయితే చాలా బాగుండేది. అయినా వైట్ రైస్లో కూడా ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంకా కలబెట్టుకుని అయితే అంతా మూత కూడా పెట్టుకున్నాం. సో చూడండి కొంచెం ఉడుకుతుంది కదా. సో ఇంకొంచెం నూనె, ఆల్రెడీ మనకు ఆనియన్ టమాటో ఉడికినాయి కాబట్టి సో ఎక్కువ కూడా మరి ఏం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అయితే తగినంత కారము, తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇంకా నేను కర్రీకి సరిపడా అయితే ఇంకా అన్నంలోకి కాబట్టి ఒక 2 స్పూన్ అంత అయితే వేసేసుకున్నాను కారము. ఇంకా సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా కలబెట్టుకున్న తర్వాత, ఇదంతా కలిపేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మీగడ ప్యూరిని చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. దీనివల్లనే కావచ్చు కర్రీకి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఎందుకంటే మీగడ అనేది క్రీము అనేది ఫ్రెష్ కాబట్టి మళ్ళీ అసలు సూపర్ టేస్ట్ కుదిరిందనమాట. సో చూడండి ఇలా ఉడుకుతుంది కదా, మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది మీదకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి మనము. కొంచెం మన గ్రేవీ కావాలి కాబట్టి నేను మన మిక్సీ పట్టుకున్న కదా అందులోని కొన్ని వాటర్ అయితే వేసి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని మనకు కావాల్సినంత ఎంత గ్రేవీ కావాలో అంత పోసేసుకున్నాను. సో మూత పెట్టేసుకొని ఇక చూడండి ఉడుకుతుంది కదా. సో చూడండి చాలా అంటే చాలా బాగా అయింది. మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ కుదిరింది అనమాట. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చాను. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాక నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను మూత పెట్టేసుకొని. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర,
కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం మంచిగా వేసుకునేసరికి సూపర్ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ వైజ్గానైతే ఎంత బాగుంది. సో మా పక్కన అంటే అమ్ములు ఉందట, వాయిస్ ఓవర్ ఇస్తుంటే చెప్పండి. సో చూడండి, ఆయిల్ అనేది పైకి కూడా తేలింది కదా. మన కర్రీ అయితే కంప్లీట్ అయినట్టండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి అయితే కొంచెం గరం మసాలా అండ్ ఇంకా మిగిలింది ఏంటి కసూరి మేతి అనేది కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటి వల్ల చాలా అంటే చాలా బాగా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో జస్ట్ అలా అప్పుడప్పుడు నా వీడియోస్ వస్తుంటాయి. మరీ రెగ్యులర్గా వచ్చి ఏమైతే విసిగించలేండి. సో చూడండి, ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకున్నాను అండ్ కసూరి మేతి అయితే వేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసిన అనమాట ఫైనల్ టచ్ కోసం. ఇది వచ్చేసి కసూరి మేతి. సో అచ్చం మనకి ఇంకా హోటల్ డాబా స్టైల్లో ఇస్తారు కదా, మనము అంటే ఎప్పుడైనా పరోటా తిన్నప్పుడు కానీ ఇస్తుంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో తప్పకుండా ఎవరైనా ఇట్లా ఆల్మోస్ట్ అందరు ట్రై చేస్తుంటారు, ఎందుకంటే ఆల్రెడీ మనం కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చేస్తాం కాబట్టి. సో నేను చేసినప్పుడల్లా డిఫరెంట్గా చేశాను. చాలా టైమ్స్ పెట్టాను ఇంతకుముందు కూడా పన్నీర్ కర్రీ నా ఛానల్లో. సో ఇప్పుడు ఇట్లా మాత్రం ఎప్పుడు ట్రై చేయలే, బట్ ఇప్పుడు మాత్రం చాలా కుదిరింది. సో ఇంకా కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా మజ్జిగ అయితే వేసేస్తున్నాను అనమాట. సో సన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అయితే సూపర్గా వేసేసాను అనమాట. ఇంకా తగినంత సాల్ట్. సో చాలా బాగుంటుంది. జస్ట్ ఇంతే నేను మజ్జిగ, ఎందుకంటే మనకు కావాలనుకుంటే ఉట్టిగా కూడా తాగొచ్చు అనమాట. పోపు పెడితే మనకు తాగడానికి అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తాను అనమాట. సో ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. అన్నం, ఇది వచ్చేసి మజ్జిగ చారు, ఇది వచ్చేసి కర్రీ. సో సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్, కుకింగ్ వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.